డిఎస్సి మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నారా లోకేష్ గారి మీద, కుడం ప్రభుత్వం మీద. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా పోస్టులు అమ్ముకున్నారు. డిఎస్సి పోస్ట్ ఫర్ సేల్ అని అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు దీని అంతా? డిఎస్సి ఈ రోజున జరిగింది, పారదర్శకం జరిగింది అంటారండి. డిఎస్సికి హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి పెట్టింది జగన్మోహన్ రెడ్డి అంట. ఆ జీవో ఇచ్చింది ఆయనేనంట. మరి ఆ జీవో ఆ రోజు నువ్వు ఇచ్చిన జీవో ప్రకారమే జరిగింది ఇదంతా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన జీవోను కూడా నువ్వు మళ్ళీ దాన్ని తప్పు పెడితే ఎలాగండి? మొన్న ఆడేవాడో వచ్చాడు, అతను నాకు గోల్డ్ మెడల్ ఉందని చెప్పాడు. నీ గోల్డ్ మెడల్ ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్ నువ్వు అప్లై చేసేటప్పుడు ప్రొజెక్ట్ చేసావా? చేయలేదు. అతను చేయకుండా నాకు నువ్వు ఇంట్లో పెట్టుకుంటే ఎవడో తెలిసింది నీ గోల్డ్ మెడల్? నీ గోల్డ్ మెడల్ ఇంట్లో పెట్టుకుని నాకు తెలిసిద్దండి, నీకు తెలిసిదా, నాకు తెలిసిదా? నువ్వు అప్లై చేయాలి. అప్లై చేసి నాకు ఈ సర్టిఫికేట్ ఉంది, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, అప్లై చేస్తే దాని ప్రకారం నేను మెరిట్ లిస్టు తీసుకుంటారు. నువ్వు ఇంట్లో పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఉందంటే నువ్వు పెట్టావని పెట్టలేదు అన్నాడు. దానికి ఎవరేం చేస్తారు? దానికి ఏమండి? ఇప్పుడు హారిజాంటల్ ఇది ఇంతమంది ఆడవాళ్ళకి ఇవ్వాలి ఉంటారు. మెరిట్ లిస్ట్లో కట్ ఆఫ్ మార్క్ ఒకటి ఉంది. అమ్మాయి ఎవరో చెప్తుంది కట్ ఆఫ్ మార్క్ దగ్గర కింద ర్యాంక్ వచ్చి నాకు ఇవ్వలేదని నేనేం చెప్తాను? కాల్ లెటర్ వచ్చిన అందరికి ఉద్యోగం వచ్చిందండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 1:3, 1:2, 1:4 తీస్తారు. ఆ ఒక ఉద్యోగాన్ని ఆ నలుగురు తెలిస్తే నలుగురు ఉద్యోగాలు ఎవరైనా ఉన్నది 1:3 అంటే అర్థం ఏంటి? ఒక పోస్టుకి 3 ఇంటర్వ్యూ పిలుస్తారు. ఆ ముగ్గురులో ఎవడో ఒకటే సెలెక్ట్ అవుతారు. మిగిలిన ఇద్దరు నాకు రాదని గొడవ చేస్తే మీకు ఎక్కడో ఒక లోపం ఉందని అర్థం అవ్వాలి. అది మార్కులోనో లేకపోతే ఇంటర్వ్యూ నువ్వు చెప్పడంలోనో లేకపోతే ఏదో ఒక సంస్థ మెరిట్ లిస్ట్ తేడా ఉంది. కాబట్టి నువ్వు అంటే 1:3 ముగ్గురికి ఉద్యోగులకి దాని వాల్యూ ఉందండి. కాబట్టి ఒకసారి మీరు హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి మీరే పట్టించారు, మీరే జీవో ఇచ్చారు, దాన్ని మీరే తప్పు పెడితే ఈరోజు అలాగే ఓని జరిగింది విషయం తీయండి, ఆ వ్యక్తిగత తీసుకెళ్ళి కోర్టుకేయండి, ప్రభుత్వం నిలదీయండి. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి జరిగిందని వాళ్ళని పంపించండి. చక్కగా క్లారిఫై. వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన వాళ్ళు మొత్తం కూడా ఐఏఎస్ ఆఫీసర్లతో సహా ఓపెన్గా చెప్తున్నారు, మేము పద్ధతిగా పారదర్శకం చేసాము, మీరు రండి మా దగ్గరకు వచ్చి తేల్చుకొని అడుగుతున్నారు. పంపించండి, మీరు ప్రజల తరఫున పోరాటం చేయండి. అంతేగాని దగ్గర నేను రాగానే ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తానంటే మీ 16,000 మంది కష్టపడి చదివిన వాళ్ళు, కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు, ఆ కుటుంబాలు బజార్ని పడవా? ఆ 16,000 కుటుంబాలు ఆందోళన గురికావా? ఏమండి? నేను వస్తే మీకు ఉద్యోగాలు తీసేస్తాను, నేను వస్తే కంపెనీని వెనక పంపించేస్తాను, నేను వస్తే మీ ప్రాజెక్టులు తీసేస్తాను, నేను వస్తే ఇది లేపేస్తాను, నేను వస్తే చేత రఫా చేస్తాం. ఇది తప్ప మీరు నేను వస్తే కొత్తగా ఇది కడతాను, నేను వస్తే కొత్తగా మీకు ఉద్యోగం ఇస్తాను, నేనైతే కొత్తగా ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తాను అని చెప్తే ప్రజలు రెండోసారి ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఏది అడిగిన ఇవ్వడం సాయం అడిగితే 3 ఏళ్ళు కళ్ళు మూసుకో, 3 ఏళ్ళతో నేను చేస్తాను. ఈ 3 ఏళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ నేను లెటర్ ఇస్తే ఆగిందని చెప్పావు. మరి ఇదే మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసేద్దాం అన్నాడు, రాజధాని పెడదాం, అక్కడ 33 సెంటర్లో ఉంది అని నాతో చెప్పిన. ఏమండి, ఇది విశాఖకు ఆంధ్రలోకి ఇది ఒక భావోద్వేగాలతో కూడిన విషయం, దీని అలా చేస్తే బాగోస్తారంటే అన్నా నువ్వన్నీ నాకు యాంటీగా చెప్తావు, ఇలాగే అని అన్నాడని ఆయన చెప్పాడు. ఈయనేమో నేను ఆపేని ఈయన చెప్తున్నాడు. ఇంకొకటి నన్ను ఎవడంటే లోకేష్ వచ్చి ఏమంటాడు, నువ్వు అసలు డబ్బులు ఇచ్చి ప్రాజెక్ట్ని పెట్టబెట్టాలి చచ్చారంటాడు. డబ్బులు ఇచ్చి ఆ కంపెనీ నిలబెడితే అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ జరిగింది. అది ఉండబట్టే జనానికి ఆహారము, ఫుడ్డు, గిడ్డు ఒక కుటుంబాలు బతుకుతే ఆయన చేస్తే చచ్చిపోయారని ఇంకా మాట్లాడితే అది ఎలా ఉంటుందండి? అది అసలు ఒక రకమైన వితండవాదం మాట్లాడుతున్నారు తప్ప ఏదైనా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళేది ఏదో ఒకటి. ఇప్పుడు తప్పు లేని చోటు కూడా తప్పు ఉందని బ్లేమ్ చేయాలి, బుర్ర జల్లుకోవాలి, ఇదే ఆలోచనలు ఉన్నారు తప్ప వాస్తవం ప్రజలకు మేలు చేద్దాం అనే ఆలోచన వాళ్ళకి ఇంతకుముందు కలగట్లేదండి. అంటే ఇక్కడ ఏపీడిఎస్సికి సంబంధించి ఈ ప్రాసెస్ మొత్తం మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి జగన్మోహన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వేసుకోమనండి ఖచ్చితంగా. ఇప్పుడు వైఎస్ వివేకానంద మర్డర్ కేసు మీద కూడా ఇప్పుడు సిబిఐ అని అడిగాడు. తర్వాత సిబిఐ వద్దన్నది కూడా ఎవరో ఆయనే వద్దన్నాడు. ఇది కూడా అంతే అలానే ఉంటుంది. ఆ రోజు ఏమంది సిబిఐ ఎంక్వైరీ ఏమన్నా ఆయన ఏమన్నాడు, తర్వాత ఆయనే వద్దన్నాడు. అది కూడా జనం చూశారు. ఏమండి? కాబట్టి ఏ చర్య వాళ్ళు అడుగుతున్నారు, సిబిఐ ఏ చర్యకి మేము సిద్ధమయ్యా అంటున్నారు. వాళ్ళు కప్పిపుచ్చుకుంటే నువ్వు సిబిఐ పోవాలి, కానీ వాళ్ళు రెండయ్యా కూర్చొని మాట్లాడుతున్న ఆఫీసర్లు చెప్తున్నారు మీకు సిబిఐలు ఎందుకు? సరే వేయించుకో, నష్టం ఏముంది, వెళ్ళు. నీకు తెలియని సిబిఐ కాదు కదా, నీకు చాలా తెలుసుగా బాగా సిబిఐ గురించి. సిబిఐ గురించి మీకు తెలిసినంతగా ఎవరో తెలియదు కదా, వేయించడం తక్కువ సరిపోద్దు కదా. సరే, ఈ లెక్కర్ స్కామ్ ఇష్యూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. రాజకాశ్ రెడ్డి మీద ఇప్పటికే ఎంక్వైరీ చేయడం కానీ, సోదాలు చేయడం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి మీ అభిప్రాయం? సార్, లెక్కర్ స్కామ్ అనేది అక్కడ ఏం జరిగిందని ఏం ప్రజలకు తెలిసిన ఒక సామాన్య మానవుడు ఆలోచించి ఒకే ఒక విషయం ఆలోచిస్తాడండి. చదువుకున్నవాడు, చదువు లేనివాడు ఏం మాట్లాడుతాడో నాకు తెలియదు, కానీ చదువు లేనివాడు కూడా ఒకటే ప్రశ్న వేస్తున్నాడండి. భయంకరమైన కరోనా సమయంలో కూడా మనుషులు చనిపోయే టైం కూడా ప్రతిదీ కూడా డిజిటల్ మనీ అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు ఇట్లా జరిగితే ఒక్క లెక్కర్ వ్యాపారంలో మటుకే క్యాష్ మటుకు ఎందుకు వచ్చింది అన్నది ఒక సామాన్యుడి ప్రశ్న. అది పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలా, ఎంఈబీఎస్లు, ఎఫ్ఆర్సీలు అన్నది చదవాల్సిన అవసరంలా, లేదా ఎంఎస్సీలు బీఎస్ చేయని అవసరంలా. ఒక సామాన్యుడు అడిగే ప్రశ్న, ఒక లెక్కర్ బిజినెస్కి నువ్వు డిఎస్సి టీచర్ పోస్టుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు లెక్కర్ డిఎస్ డబ్బులు క్యాష్ ఇచ్చుకుంటూ టీచర్ని పెట్టి నువ్వు లైన్లో పెట్టిన చరిత్ర మంది.
టీచర్స్ని ఆ విధంగా గౌరవించాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ మహేశ్వర్ అంటే గురువులు మద్యం షాపుల దగ్గర నిలబెట్టిన చరిత్ర మంది ఈ రోజున. నువ్వు డిఎస్సి దగా అంటే ఏం చెప్తారు దానికి అర్థమే ఉంది. కాబట్టి అన్ని వ్యవహారాల్లోనూ డిజిటల్ మనీ ఇలాంటి జరిగితే డిజిటల్ మనీ మేనేజ్ చేస్తే ఇది ఒక్కటే ఎందుకు డైరెక్ట్ క్యాష్ ఇచ్చారని ఒక సామాన్య ప్రశ్న. దానికి సమాధానం చెప్తే ఇది పెద్దగా డీటెయిల్గా పోనవసరం, ఒకదానికి ఆన్సర్ చెప్తే చాలు. అంటే ఈరోజు ఈ లెక్కర్కి సంబంధించి సేల్స్ జరుగుతున్న తరుణంలో 3 బాటిల్స్లో 1 బాటిల్ కల్తీ లెక్కర్ అమ్ముతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు బినామీలు తయారు చేసిన ఈ లెక్కర్ని ఈరోజు ప్రతి స్టోర్స్లోని కూడా అమ్మిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు సార్ మీరు ఆ బాటిల్స్ తీసుకొచ్చి జనాలు చూపించి ఇంకొక విషయం అంటే ఇదేదో మేమైతే నాకైతే అలవాట్లేదు. అది ఆ క్యూఆర్ కోడ్ పెట్టారు ఈ మధ్య. ఆ బాటిల్ ఎక్కడ కొన్నామని కూడా అంత పారదర్శకంగా జరుగుతుంది ఈ రోజున. క్యూఆర్ కోడ్ అంతకుముందు లేవు, మరి కొత్తగా పెట్టారు అని నేను మొన్న చదివాను. మనకైతే అలవాటు ఉంటే చూసేవాడు, మనకు అలవాట్లేదు కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఇంకోటి మన తిరుపతిలో కూడా మందు దాగి బాటిల్ ఇసిరేయడం గుడి దగ్గర, లిక్కర్ బాటిల్, ఏంటి ఇలాంటివన్నీ గలీజీ పనులు తప్ప ఒక్కటి కూడా సక్రమైన పని ఏం లేదండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఏదో తప్పు చేసామని చెప్పి సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి మన మూలాలు, లిక్కర్ స్కామ్ మూలాలు సౌత్ ఆఫ్రికా పోయినాయి. మరి మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంత దూరం వెళ్ళింది. ఏ రాజు అయితే రాజధాని 3 రాజధానులు సౌత్ ఆఫ్రికాలో ఎట్టున్నాయి అని చెప్పారో లిక్కర్ కూడా సౌత్ ఆఫ్రికా నేను ఎక్కడికి పోయింది. సో సౌత్ ఆఫ్రికాకి మనకి చీకటి కండానికి మనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఆ చీకట్లోనే మనం మొగ్గేటట్టుగా చూస్తున్నారు మన వాళ్ళు, అంతకుముందు చేయలేదండి.